ఉండవు. కానీ ఎప్పుడైతే మనకు కారణం తెలుసో అది ఇన్ఫెక్షన్ అవుతుందో దానికి మనం వ్యాక్సిన్ కనబట్టొచ్చు. అందుకనే ఈ ఒక్క వ్యాక్సిన్ మనకి అవైలబుల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి కూడా మనం ఏం చేస్తామంటే అట్లీస్ట్ అమ్మాయిలనే తీసుకోండి మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి అబ్బాయిల కన్నా అని. బికాస్ కాజ్ ఇస్ ఫ్రమ్ ద బాయ్, ఎఫెక్టెడ్ ఇస్ ద గర్ల్. సో మెన్ లో కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, ఇప్పుడు మైకేల్ డగ్లస్ తీసుకుంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ హెచ్పివి. సో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడే జనాలకు అర్థమవుతుంది ఓకే ఈ హెచ్పివి ఎవరికైనా రావచ్చు, పూర్వాలకనే కాదు, మనం ఎలా ఉన్నామో హైజీనే కాదు, సో మెనీ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. సో వీటిని మనం ప్రివెంట్ చేయడానికి యూజువల్ గా 9 to 11 years లో ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ ప్రివెంట్ అవుతుంది. అలాని ఏ ఏజ్ లో ఇవ్వచ్చా? ఎస్, టిల్ 45 మనకి రికమెండేషన్స్. టోటల్ మనకి 9 to 11 years లో ఇచ్చినట్టయితే ఓన్లీ 2 doses మా లక్ష్మి, దట్ ఈస్ 0 and 6 అంతే. కానీ దాని తర్వాత 14 years తర్వాత ఇస్తే కనుక 3 doses ఉంటాయి, 0 and then 2 and then 6. సో ఇట్లా మన 45 వరకు వరల్డ్ వైడ్ రికమెండేషన్స్ ఉన్నా దాని తర్వాత వయసులో